నేను ఇప్పుడు చెప్పబోయే మోస్ట్ ఆఫ్ ద ట్రావెల్ గ్యాజెట్స్ మీకు జస్ట్ 500 రూపీస్ లోపే దొరికేస్తాయి. అండ్ ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి ప్రైస్ ఇంకా తక్కువ ఉండొచ్చు. అండ్ బోనస్‌గా చాలా యూజ్‌ఫుల్ అయ్యే నేను యూజ్ చేసే ట్రావెల్ చెక్ లిస్ట్ అయితే నేను ఇప్పుడు స్క్రీన్ మీద పెడుతున్నాను. అది స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి. మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే ఈ చెక్ లిస్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే గ్యాజెట్స్ అన్ని లగ్జరీ ఐటమ్స్ కాదు అండ్ షో కోసం అసలే కాదు. రియల్ ట్రావెల్లో యూజ్ అయ్యే టైమ్, స్పేస్, మనీని సేవ్ చేసే ఐటమ్స్. సో మనం ఇప్పుడు గ్యాజెట్స్ ఏంటో ఒక్కొక్కటి చూద్దాము. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే మన ఎలైట్ తెలుగు ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ట్రావెల్ అప్డేట్స్ కానీ, ఐటనరీ కానీ ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో షేర్ చేస్తుంటాము. సో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం గ్యాడ్జెట్స్ ఏందో చూద్దాము. ఇవి యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ట్రావెలే కాదు, మీరు డొమెస్టిక్ ట్రావెల్ చేసినా కూడా చాలా గ్యాడ్జెట్స్ మీకు యూజ్ అయితే అవుతాయి. మనం ఫ్లైట్లో వెళ్ళినా, బస్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా నెక్ పెయిన్ వస్తే మాత్రం ట్రిప్ మొత్తం స్పాయిల్ అవుతుంది. సో ఇలాంటప్పుడే మనకు నెక్ పిల్లో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఐటమ్ వచ్చేసి మనకు జస్ట్ 190 రూపీస్కి వచ్చేస్తుంది. ఒక బెస్ట్ కంఫర్ట్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మినీ ట్రావెల్ అంబ్రెల్లా. మేము లాస్ట్ ఇయర్ థాయిలాండ్కి సమ్మర్లో పోయినప్పుడు అప్పుడు అర్థమైంది ఈ అంబ్రెల్లా వాల్యూ ఏంటిదో. సో మీరు కూడా హాట్ ప్లేస్కి ఎప్పుడన్నా వెళ్తే మాత్రం ఈ అంబ్రెల్లా క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. హాట్ ప్లేసెస్ అనే కాదు, వియత్నాం లాంటి కంట్రీస్ ఎప్పుడు మనకు రెయిన్ పడుతుందో కూడా మనం గెస్ చేయలేము. సో అలాంటప్పుడు ఈ ట్రావెల్ అంబ్రెల్లాని యూజ్ చేయండి. చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. అలా మీకు స్పేస్ ఇష్యూస్ అనేటివి ఏమి ఉండదు. అండ్ అరౌండ్ ఇది మనకు 300 రూపీస్ వచ్చేస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రావెల్ గ్యాడ్జెట్ అనే చెప్పవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీఫిలబుల్ టాయిలెటరీ బాటిల్. ఇది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద షాంపూ బాటిల్స్ తీసుకోవడం కన్నా ఇలా ఫిలప్ చేసుకొని తీసుకోవడం చాలా బెటర్. ఎటువంటి లీక్ కాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 90 రూపీస్‌కి 3 ప్యాక్స్ వచ్చేస్తుంది. సో ఒక్కసారి లుక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్, మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్‌కి ప్లాన్ చేస్తే మాత్రం ఈ గ్యాడ్జెట్ లేకుండా అస్సలు ట్రావెల్ చేయకండి. ఎందుకంటే ప్రతి కంట్రీలో డిఫరెంట్ ప్లగ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మన ఇండియా స్విచెస్ లెక్క అన్ని కంట్రీల్లో సేమ్ ఉండదు. బట్ ఈ ఒక్క గ్యాడ్జెట్ ఉండడం వల్ల మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే స్విచ్ బోర్డ్‌ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతి కంట్రీలో వర్క్ అయ్యే ఈ యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్ మనకు జస్ట్ 219 రూపీస్‌కి వచ్చేస్తుంది. సో మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే మాత్రం ఈ గ్యాడ్జెట్ లేకుండా అస్సలు ట్రావెల్ చేయకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రావెల్ మెమరీ షాడో బాక్స్. ఇది యాక్చువల్లీ నెసెసరీ ఐటమ్ అయితే కాదు. సో మనం ట్రావెల్ చేసిన తర్వాత ఫ్లైట్ టికెట్స్ కానీ అండ్ అక్కడ లోకల్‌గా తిరిగిన ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, సొవెనియర్స్ ఇలాంటివి ఏవున్నా సరే ఇంటికొచ్చాక మనకు పడేబుద్ధి కాదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ గ్యాడ్జెట్ అనేది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. సో దీనివల్ల ట్రావెల్ అయిపోయినా కూడా ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది. సో ఈ ట్రావెల్ షాడో మెమరీ బాక్స్ వచ్చేసి జస్ట్ మనకు 500 రూపీస్‌కే దొరికేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్టబుల్ పర్ఫ్యూమ్ స్ప్రే. ఇది చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ చాలా యూస్‌ఫుల్ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ మనము ట్రావెల్ చేసినప్పుడు తీసుకెళ్తే ఎయిర్‌పోర్ట్‌లో కూడా మనకు 100 ఎంఎల్ వరకు లిమిట్ ఉంటుంది. సో అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ మనం క్యారీ చేద్దామన్నా సరే కొంచెం అది వెయిట్ ఉంటుంది. అండ్ ఆల్సో స్పేస్ అనేది చాలా కన్జ్యూమ్ చేస్తది. సో దానికన్నా ఈ పోర్టబుల్ పర్ఫ్యూమ్ స్ప్రే పట్టుకెళ్తే మన పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ మనము ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఇదొచ్చేసి మనకు అరౌండ్ 150 రూపీస్‌కి దొరికేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ మొబైల్ పౌచ్. దీంట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బట్ నేనైతే స్పైజన్ బ్రాండ్ రికమెండ్ చేస్తున్నాను. ఇది అరౌండ్ మీకు 650 రూపీస్‌కి దొరికేస్తుంది. సో యూజువల్లీ మనం బీచెస్‌లోకి వెళ్ళినాక పిక్చర్స్ క్లిక్ చేసుకోవాలనుకుంటే మనం ఫోన్ తీసుకొని వెళ్ళలేము. సో దీనివల్ల మనం ఫోన్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ టచ్ కూడా వర్కౌట్ అవుతదనమాట. సో ఇది చాలా యూస్‌ఫుల్ ఐటమ్ మనము మెమోరీస్‌ని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే. సో పర్టిక్యులర్‌గా నేనైతే స్పైజన్ బ్రాండ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇది జస్ట్ మీకు 650 రూపీస్‌కే దొరికేస్తుంది. అండ్ మిగతా బ్రాండ్స్ కూడా ఉన్నాయి. లైక్ మీకు 200 రూపీస్, 300 రూపీస్‌కి కూడా దొరికేస్తాయి. బట్ ఇదేంటంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి మనం స్పెసిఫిక్‌గా ఒక మంచి బ్రాండ్ తీసుకుంటే బావుంటదని చెప్పేసి నేనైతే స్పైజన్ బ్రాండ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డిజిటల్ వెయింగ్ స్కేల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. నేను ఎప్పుడు ట్రావెల్ ప్లాన్ చేసినా సరే ఈ గ్యాడ్జెట్ అనేది నా లిస్ట్‌లో కంపల్సరీ ఉంటది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బ్యాగ్ వెయింగ్ చేసుకొని ఎళ్తాము. బట్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమైతదంటే మనం షాపింగ్ చేస్తాము. లగేజ్ అనేది కొంచెం ఫిల్ అయిపోతుంది. అండ్ ఇన్ కేస్ మన ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్ కన్నా వెయిట్ అనేది ఎక్కువ పడితే సో ఫైన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికోసం ఈ డిజిటల్ వేయింగ్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కాంపాక్ట్ ఉంటుంది. వెయిట్ ఏమి ఉండదు. సో ఈజీగా మనం క్యారీ చేసుకొని ఎయిర్‌పోర్ట్ ఫైల్స్‌ని స్కిప్ చేసుకోవచ్చు. అస్సలు మిస్ అవ్వకండి. ఈ డిజిటల్ వేయింగ్ స్కేల్ మనకు జస్ట్ 350 రూపీస్‌కే దొరికేస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టీఎస్ఏ లాక్. ఇదేంటంటే చాలా మంది వాళ్ళ దగ్గర లగేజ్ ఉన్నా సరే స్పెషల్‌గా టీఎస్ఏ లాక్ కోసము 2000, 3000 రూపీస్ పెట్టి లగేజ్ కొంటారు. బట్ మార్కెట్‌లో మనకు 300 రూపీస్‌కే ఈ టీఎస్ఏ లాక్ అనేది దొరికేస్తుంది.
సో ఈ టీఎస్ఏ లాక్ వల్ల మనం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎక్స్పాండబుల్ ట్రావెల్ బ్యాగ్. ఇది స్పెషల్గా ఉమెన్స్ కోసము. మనం ట్రావెల్లో ఉన్నప్పుడు షాపింగ్ అయ్యాక స్పేస్ లేదని రిగ్రెట్ అవ్వడం కన్నా ఈ ఎక్స్పాండబుల్ బ్యాగ్ ఉంటే మనకు ఒక సీక్రెట్ వెపన్ లాగా వర్క్ అవుతుంది. ఇది చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. 41 లీటర్స్ దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కువ షాపింగ్ చేస్తారనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్. మీకు ఇది జస్ట్ 350 రూపీస్కే దొరికేస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాస్పోర్ట్ హోల్డర్. మనం ఏదైనా కంట్రీకి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్, టికెట్స్ అండ్ సిమ్ ఎజెక్టర్ చాలా ఇంపార్టెంట్. సిమ్ కార్డ్స్, సో ఇవన్నీ చాలా క్లమ్జీ ఉంటాయి. అవన్నీ క్యారీ చేయాలంటే చాలా కష్టం. సో ఈ పాస్పోర్ట్ హోల్డర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే మనకి ఇక్కడ ఈజీగా టికెట్స్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ పాస్పోర్ట్ అండ్ సిమ్ ఎజెక్టర్ కూడా స్పెషల్గా ఇచ్చిండు. అండ్ సిమ్ కార్డ్స్ పెట్టుకోవడానికి. సో ఇది చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. సో ఇది జస్ట్ మీకు 350 రూపీస్కే దొరికేస్తుంది. మీకు కావాలనుకుంటే ఇది కూడా ఒకసారి లుక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మ్యాజిక్ టవల్. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు. బట్ నేను వీడియో కోసం అన్ని బ్రౌజింగ్ చేస్తుంటే నాకైతే ఈ గ్యాజెట్ అయితే కనిపించింది. చాలా బాగా అనిపించింది నాకైతే. జస్ట్ లైక్ టాబ్లెట్ లెక్క ఉంటుందంట. మనం వాటర్లో వేయగానే టవల్ లెక్క అయిపోతుంది. సో చాలా యూస్ఫుల్ అవుతుంది మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు. సో ప్యాక్ ఆఫ్ 12 వచ్చేసి మీకు అరౌండ్ 150 రూపీస్కే దొరికేస్తుంది. సో ఒక్కసారి లుక్ చేసేయండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షూ బ్యాగ్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. మన ట్రావెల్ బ్యాగ్లో క్లోత్స్ పక్కన షూస్ పెట్టుకోవడం ఎవ్వరికి నచ్చదు. అలా అని చెప్పేసి నార్మల్ కవర్ పెట్టడం కన్నా ఇలా షూ బ్యాగ్ పెడితే మన చూడడానికి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. సో ఒక్కసారి లుక్ వేసేయండి. ప్యాక్ ఆఫ్ 5 వచ్చేసి మీకు 90 రూపీస్కే దొరికేస్తుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎక్స్టెన్షన్ బోర్డు. చాలా మంది షాక్ అయి ఉంటారు ఎక్స్టెన్షన్ బోర్డు ఎందుకు ట్రావెల్ చేసేటప్పుడు అని చెప్పేసి. బట్ ఏంటంటే చాలా హోటల్స్లలో మనకు ఓన్లీ ఒకటే స్విచ్ ఉంటుంది. మనం ఒక 3 మెంబర్స్ అలా ట్రావెల్ చేసినప్పుడు అన్ని ఫోన్స్ ఒకటేసారి మనము ఛార్జింగ్ పెట్టాలంటే చాలా కష్టము. అలా ఎక్స్టెన్షన్ బోర్డ్ పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ కంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళ కెమెరాస్ కానీ అండ్ రిమైనింగ్ గ్యాజెట్స్కి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఒక సింగిల్ ప్లగ్తోని అస్సలు ఇంపాసిబుల్. సో ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మన పవర్ బ్యాంక్స్ అయినా ఏ గ్యాజెట్స్ అయినా సరే ప్యారలల్గా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సో నేనైతే సజెస్ట్ చేసేది గోల్డ్ మెడల్ వాళ్ళ ఎక్స్టెన్షన్ బోర్డు. ఇది అరౌండ్ 300 రూపీస్కి వచ్చేస్తుంది. ఇంకా మీకు ఏదైనా తక్కువలో దొరికితే అది ప్రిఫర్ చేసుకోండి. బట్ కాంపాక్ట్గా ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్. ఇదేంటంటే మనము స్వెటర్స్ లాంటివి లేకపోతే హుడీస్ లాంటివి లేకపోతే వింటర్ క్లోత్స్ ఏది పెట్టుకున్నా సరే మన ట్రావెల్ బ్యాగ్ మొత్తం స్పేస్ అదే కన్జ్యూమ్ చేస్తుంది. 50% ఆఫ్ స్పేస్. అదేదో మనం వ్యాక్యూమ్ బ్యాగ్స్ యూజ్ చేసాం అనుకోండి మనకి అట్లీస్ట్ 50% స్పేస్ అన్న సేవ్ అవుతుంది. చాలా కంప్రెస్ అయిపోతుంది అనమాట. ఇది అరౌండ్ మీకు 350 రూపీస్కే దొరికేస్తాయి. ప్యాక్ ఆఫ్ 5 or 7 వస్తాయి అనమాట. డిఫరెంట్ సజెస్వి. సో ఇది కూడా చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇంక్లూడ్ చేసిన. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క లింక్స్ ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్ కూడా పెట్టినా. ఒక్కసారి లుక్ చేసేయండి. నేనైతే మోస్ట్లీ అన్ని గ్యాజెట్స్ కవర్ చేసిన అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయినా సరే కింద కమెంట్స్ కూడా రాయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.